సార్ ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను అడగకూడని క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇప్పుడు అంటే నేను చాలా వీడియోస్ చేశాను, బట్ ఏంటంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మంచి ఇన్వెస్టింగ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మరి మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ఫండ్స్ బెటరా, రెగ్యులర్ ఫండ్స్ బెటరా? ఖచ్చితంగా అంటే ఇక్కడ ఏం లేదండి, డైరెక్ట్కి రెగ్యులర్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే కొంత కమిషన్ అనేది ఎంఎఫ్డికి ఇస్తుంది. అవును, రైట్. ఎక్స్పెన్స్ రేషియోలో ఉండి తీసిస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఓన్లీ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్, కొంచెం ఎక్స్ట్రా. అంటే మీరు అది గమనిస్తే రేషియో అంటే ఒక ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇది ఎనీ ఫండ్, రైట్. ఆ ఫండ్ లో మనకి ఎక్స్పెన్స్ రేషియో చూస్తే ఒక 0.6-0.7% డిఫరెన్స్ ఉండొచ్చు, రైట్. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, దీస్ బోత్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఒకే విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసి కమిషన్ కాసేపు పక్కన పెడదాం. ఓకే, సో ఫండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, సపోజ్ మనకు ఒక రెగ్యులర్ ఫండ్ 19% పెర్ఫామ్ చేస్తే డైరెక్ట్ ఫండ్ కూడా 19% పెర్ఫామ్ చేస్తుందా, కంపారిజన్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్. ఓకే, రైట్. మేబీ ఒక 0.5% తక్కువ ఉండొచ్చు రెగ్యులర్ లో, రైట్. ఎందుకంటే కొంత అది పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి, రైట్. ఇది ఒకటి. సెకండ్ ఏంటి, మీకు యూనిట్ వాల్యూ కంపారిజన్. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఎన్ఏవి డైరెక్ట్ ఫండ్, చాలా మంది ఏం చెప్తారంటే డైరెక్ట్ ఫండ్ కి దీనికి మధ్యలో గ్యాప్ తీసేసి ఇన్ని లక్షలు పోతున్నాయి అన్ని లక్షలు పోతున్నాయి అని చెప్పి చెబుతారు. సో మనం ఈ రోజు ఎన్ఏవి రైట్ 100 రూపాయలు ఉంది రెగ్యులర్ డైరెక్ట్ ఫండ్, నేను 10,000 రూపాయలు పెట్టి నేను కొన్నాను. ఎన్ని యూనిట్లు వస్తాయండి? 100 యూనిట్లు వస్తాయి, అంతేనా? 100 రూపాయలు అంటే 100 యూనిట్లు. సో నేను ఈ రోజు కొనేటప్పుడు నా రెగ్యులర్ ఫండ్ 90 రూపాయలే ఉంది ఎన్ఏవి. నాకు ఎన్ని యూనిట్లు వస్తాయి? ఎక్కువ వస్తాయి కదా. అంటే కొన్ని యూనిట్లు ఎక్కువ. అవునా కదా? ఈ యూనిట్లు కూడా లాంగ్ రన్ లో మీకు పెర్ఫామ్ చేస్తాయి, అవునా కదా. అంటే ఇక్కడ మనం ఒక 5 years డేటా తీసుకుంటే ఒక ఫండ్ మనం ఒక 2022 నుండి మీరు ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తే ఓకే, మీకు మాక్సిమం వస్తే ఒక 1.2% డిఫరెన్స్ వస్తుందండి, అంతే. మాక్సిమం 1.5 డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ రోల్ ఆఫ్ ది ఎంఎఫ్డి ఇంపార్టెంట్. మీరు నేను చెప్పట్లా, డిఎస్పి బ్లాక్ రాక్ ఏం చెప్తుంది, వాళ్ళు మేనేజ్ చేసే ఫండ్ 2 లక్షల కోట్లు ఫండ్ తీసుకుంటే వాళ్ళతో స్టార్టింగ్ నుండి ఉన్న జర్నీతో ఉన్న వాళ్ళు లెస్ దెన్ 50%. ఓన్లీ 50 ఇన్వెస్టర్స్. ఓకే, ఎందుకని వాళ్ళు అంత జర్నీ చేయలేకపోయారంటే ద డెసిషన్ లైస్ విత్ దెమ్. ఓకే, డైరెక్ట్ ఫండ్ కి వెళ్ళినప్పుడు డెసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు వార్ వచ్చింది, డెసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? వాళ్ళకి వాళ్ళు తీసేస్తారు. అదే మీకు ఒక ఇవాల్యుయేటర్ ఉన్నాడు అనుకోండి, గైడెన్స్. ఇప్పుడు సెబీ కూడా ఏమంటుంది, ఎంఎఫ్డిని ఇంటర్మీడియట్ అడ్వైజ్ అంటుంది. అంటే దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడ్వైజ్ చెప్పండి. అసలు ఇండస్ట్రీ ఇంత పెద్దగా ఎలా అయింది? బికాస్ ఆఫ్ ఎంఎఫ్డి. ఓకే, ఇవాళ ఇండస్ట్రీ అవేర్నెస్ ఎలా వచ్చిందండి? అవును, ఎంఎఫ్డి ద్వారానే వచ్చింది. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి పెడతాడంటే డైరెక్ట్ గా ఎందుకు వస్తాడు? మీరు అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఫండ్ ఏంటి, రిటర్న్స్ ఏంటి, తర్వాత లాంగ్ రన్ లో ఎంత కార్పొరేషన్ నాలెడ్జ్ మీరు షేర్ చేస్తున్నారు. అవును, ఇదంతా అతనికి ఎవరు షేర్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, మార్కెట్లో ఇలా జరిగింది, మీరేమంటారు? పర్లేదండి. ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగారు, సార్ మార్కెట్లో ఏంటి పరిస్థితి అంటే, మీరు చెప్పారు 6 months తర్వాత మార్కెట్లో పెర్ఫామ్ చేసినాయండి, మీరు వరి అవసరం లేదు అని చెప్పి మీరు ఒక డేటా ఇచ్చారు. ఇన్వెస్టర్కి ఏమవుతుంది అప్పుడు? ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. రెండోది మీరేం చెప్తారు, ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే పెట్టుకోండి బాగుంటది కదా అని, రైట్. ఇదంతా ఎవరు చెప్తారు? డైరెక్ట్ లో ఎవరు చెప్పరు కదా. డైరెక్ట్ లో మీరు వెళ్తే 1800 ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకోవాలి? మళ్ళీ అది స్టాక్ రీసెర్చ్ అవుద్ది. దీంట్లో ఉన్నాయి కదా సార్, యాప్ లో ఉంటాయిగా. కరెక్టేనండి. 5 star అసలు మొత్తం స్టార్ అనేది ఏంటి మీరు కంపేర్ చేయండి. స్టార్ ఒక వెబ్సైట్ కి కంపేర్ చేయండి, మ్యాచ్ అవుతాయా? అసలు మ్యాచ్ కావు. మీరే చెప్పండి. ఇప్పుడు ఇవాళ మీకు 10 రకాల సైట్లు ఉన్నాయి, 10 రకాలను మీరు వెళ్ళి కంపేర్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్ నార్మల్గా ఇచ్చే ఒకటే రిటర్న్స్. ఇండెక్స్ ఫండ్ లో పెద్దగా ఫండ్ మేనేజ్ చేసేది పనే ఉండదు. ఇండెక్స్ ఫండ్ లో కూడా 5 star ఫండ్స్, 4 star ఫండ్స్, 3 star ఫండ్స్.
అలా ఉన్నాయి. అవునండి. ఏది అంటే ఒక 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 ఇండెక్స్ ఫండ్, ఒక కంపెనీ ఇండెక్స్ ఫండ్ ఒక యాప్లో 5 స్టార్ ఉంది, ఇంకో దాంట్లో 4 ఉంది, ఇంకోటి 3 స్టార్ ఉంది. అసలు ఇండెక్స్ ఫండ్ లో ఏదైనా ఒకటి రిటర్న్స్ వస్తాయి కదా. ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ఇన్వెస్టర్ ఎలా దీన్ని లాంగ్ రన్ దీన్ని చేయగలరు? ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ జనరల్గా ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా ఆల్ఫా కావాలి ఇన్వెస్టర్ వచ్చాడంటే జనరల్ గా మనం మిడ్ క్యాప్ ప్రిఫర్ చేస్తాం. ఎవరైనా సరే జనరల్ గా ఏంటంటే అది 12-13 కదా బాబు, మిడ్ క్యాప్ అయితే 14% వరకు లాంగ్ రన్ వస్తుంది, బెనిఫిట్. ఇప్పుడు ఎన్ని ఫండ్స్ ఉన్నాయి మీకు వెళ్తే? మీరు డెట్ ఫండ్స్ చూసుకున్నా, లిక్విడ్ ఫండ్స్ చూసుకున్నా, తర్వాత సెక్టోరియల్ థెమాటిక్ ఫండ్స్, తర్వాత లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, తర్వాత ఈ మధ్యలో గోల్డ్ వచ్చినాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ ఫండ్స్, తర్వాత ఆర్బిట్రాజ్ ఫండ్స్, ఇవన్నీ చూసి ఒక 2000 ఫండ్స్ ఉంటాయండి. ఇప్పుడు చెప్పండి ఇన్వెస్టర్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్ కి కాంప్రహెన్సివ్ గా ట్రిమ్ చేసి మీరేం చేస్తారు, ఒక 10 బెస్ట్ ఫండ్స్ పెట్టుకుంటారు, 10-12 మీరు బెస్ట్ ఫండ్స్ పెట్టుకుంటారు. ఎందుకు? మీకున్న డేటా కానివ్వండి, మీకు వచ్చేటువంటి మీకు గైడెన్స్, రీసెర్చ్ డేటా మీరు చూస్తుంటారు కాబట్టి దానిలో మీరు చాలా పారామీటర్స్ ఇవాల్యుయేట్ చేస్తారు. అసలు మనం ఎక్స్పెన్స్ రేషియో పెడుతున్నాం అండి. ఎక్స్పెన్స్ రేషియో మా అయితే 0.7-0.8% ఎక్స్ట్రా ఉండొచ్చు, కానీ ఆ ఫండ్ కనుక మీరు పెట్టిన ఫండ్ బాగా పెర్ఫార్మ్ చేసింది అనుకోండి, ఇప్పుడు ప్రతి ఫండ్ ఎవ్రీ టైం పెర్ఫార్మ్ చేయదు కదండి, రైట్? ఇప్పుడు మీరున్నారు, మీరేమంటున్నారు, నేను కూడా చూసాను మీరు పెట్టే ఫండ్స్ రీసెంట్ గా పెట్టిన మీరు మల్టీ అసెట్ కి వెళ్తున్నారు. ఎంత మందికి మల్టీ అసెట్ కి వెళ్ళాలని తెలుసు? స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ కూడా అందరికి ఇది మన స్మాల్ క్యాప్ వెళ్ళిపోతున్నారు. కానీ మీరు లాస్ట్ 1 year నుండి రిటర్న్ తీస్తే మీరు ఇప్పుడు ఏదైతే మీరు పెట్టిన ఫండ్స్ ఉన్నాయో 9-10% ఈ రోజు కూడా రిటర్న్ చూపిస్తుంది. అవును. ఏది ఇంత మార్కెట్ ఫాల్ లో కూడా రిటర్న్ చూపిస్తుంది. అవును. సో మరి అది ఎవరు చెప్తారు? ఎప్పటికప్పుడు ఆ మార్కెట్ డేటాని ఎవరు అనాలిసిస్ చేస్తారు? లేదు, రేపు మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు కొంతమంది వస్తారండి, చాలా డిఫరెంట్గా కొన్ని ఫండ్స్ నేను కూడా చూస్తుంటా, అసలు కొన్ని ఎందుకు పెడతారో కూడా తెలియదు. ఇప్పుడు మోతీలాల్ ఒక ఫండ్ స్టార్ట్ చేసింది, ఓకే? ఆ ఫండ్ ఏంటిదంటే మోతీలాల్ స్మాల్ క్యాప్ కూడా కాదు, దానికన్నా కిందదే మైక్రో క్యాప్, మైక్రో క్యాప్ ఫండ్ స్టార్ట్ చేసింది. మైక్రో క్యాప్ 250 ఫండ్ అని ఉంటుంది. పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారు కొంతమంది. ఎంతమంది తెలుసు 2 months బ్యాక్ అది ఆపేసిందని ఫండ్ అది డిస్కంటిన్యూ చేసినప్పుడు మరి షిఫ్ట్ అవ్వాలి కదా. అసలు ఆ ఫండ్ పెట్టేటప్పుడే మీకు ఆబ్జెక్ట్ ఉండాలి. అవును. అది వాళ్ళకి ఏదో సడన్ గా అప్పుడు మైక్రో క్యాప్ ర్యాలీ నడిచింది కదండి, ఆ ర్యాలీలో వచ్చేస్తారు వీళ్ళు, వచ్చి పెట్టుకుంటారు. దాని తర్వాత ఏంటి నెక్స్ట్ పరిస్థితి? ఆ ఫండ్ చూస్తే మైనస్ లో ఉంది, రైట్? మోతీలాల్ మిడ్ క్యాప్ ఫండ్ నేను కూడా సజెస్ట్ చేశాను. మోతీలాల్ మిడ్ క్యాప్ ఫండ్ 8 months బ్యాక్ మనం అన్ని షిఫ్ట్ చేసేసాం. ఓకే. ఏదైతే మోతీలాల్ మిడ్ క్యాప్ ఉందో దాన్ని షిఫ్ట్ చేసాం. ఎందుకు షిఫ్ట్ చేసాం? మనకున్న డేటా ఏంటి, మోతీలాల్ ఫండ్ ఎక్కువ ఐటీలో ఎక్స్పోజర్ ఉంది. ఇది మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఇది మీకు డేటా ఉంటది కాబట్టి ఏ ఫండ్ రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి మీరు చూసుకుంటారు కాబట్టి డిఫరెన్స్ రాగానే మీరు షిఫ్ట్ చేసుకుంటారు. లేదా కొత్త ఫండ్ యాడ్ చేసేటప్పుడు మంచి ఫండ్ యాడ్ చేస్తారు. అది మీకు ఎలా తెలుస్తుంది? అది మీకు రేపు పొద్దున్న డైరెక్ట్ గా మీరే అన్నారు, అసలు లార్జ్ క్యాప్ లోనే ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వట్లేదండి. వాట్ అబౌట్ ది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఒక సీజన్ అందరూ స్మాల్ క్యాప్కి వెళ్ళిపోయారు. ఒక సీజన్ స్మాల్ క్యాప్ పెర్ఫార్మ్ చేసింది. ఒక సీజన్ కాదు సార్, స్మాల్ క్యాప్స్ ఆల్ సీజన్ ఫండ్ అది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూడండి, డైరెక్ట్ లో పెట్టే వాళ్ళలో 90% జనాలు పెట్టే ఫండ్స్ అంటే నా దగ్గరకు వస్తుంటారు కదా సార్, పాతవి అన్ని ఇప్పుడు యాంజిల్ 1 అవి పట్టుకొని వస్తుంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు చూస్తే అన్ని స్మాల్ క్యాపే ఉంటాయి అనమాట. మళ్ళీ ఎందుకు లేని చెప్పి 1-2 మిడ్ క్యాప్లు ఉంటాయి. ఈ లార్జ్ క్యాప్లు కానీ ఇవి ఏమి ఉండవు సరే, ఎందుకంటే స్మాల్ క్యాప్స్ లో రిటర్న్స్ ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు పెడుతుంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని -30లు -40లు అవి పెట్టుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. మీకు అసలు అదే అండి, ఇప్పుడు వాళ్ళు చెప్పే డేటా కూడా అదే. అసలు మీకు రియల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా మంది తీసుకోవట్లేదు మార్కెట్ లో. దీనివల్ల ఇప్పుడు -30% -20% పడంగానే కొంచెం వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అరే ఇట్లానే ఉంటుందేమో. మీకు ఎలా ఉంటుందంటే ఒక సీజన్ ఎలా నడుస్తుందంటే
స్మాల్ క్యాప్ నడుస్తుంటే అసలు స్మాల్ క్యాపే ప్రపంచం, స్మాల్ క్యాప్ లోనే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటారు. స్మాల్ క్యాప్ పడంగానే అబ్బా అసలు మార్కెట్ అంతా ఇలానే ఉంటుంది, ఇంకా కమింగ్ 10 years ఇంతే ఉంటుందని స్మాల్ క్యాప్ నుండి వెళ్ళిపోతారు. అంటే ఈ బ్యాలెన్స్ అనేది ఎవరు చేస్తారు? ఈ బ్యాలెన్స్ అనేది దీనికి మనకి డిస్ట్రిబ్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డిస్ట్రిబ్యూటర్ అంటాం కాదు, అడ్వైజర్ అంటే దాన్ని మనం ఏమంటాం అంటే ఎక్స్పీరియన్స్ అన్ని ఉండే, కౌన్సిలింగ్ అన్ని ఉండే, ఎడ్యుకేషన్ అన్ని ఉండే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది ఎవరైతే ఉన్నారో వీళ్ళే లాంగ్ టర్మ్ ఉంటారండి. మీరు అలా కాకుండా మీరు రోజుకో ఫండ్ టాప్ లోకి వస్తుంటది, ఆ డైరెక్ట్ లో చూసే వాళ్ళకి ఇవాళ ఎడల్వైజ్ ఫండ్ టాప్ లో ఉంటే 6 నెలల తర్వాత ఐసిఐసిఐ టాప్ లోకి వస్తుంది, స్విచ్ అయిపోతాడా? ఇక అసలు దాని మీనింగ్ ఇప్పుడు ఇటు నుండి మారుతా ఉంటే దానివల్ల ఏముండదు కదా. ఒక ఫండ్ మనం సెలెక్ట్ చేసామంటే ఫండ్ ఒక టైం అంటే ఒక 1 year కొంచెం తక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు, కానీ ఆ ఫండ్ యొక్క డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. మీకు తెలుసు ట్రైనర్స్ రేషియోలు ఉంటాయి, తర్వాత రోలింగ్ రిటర్న్స్ చూసుకుంటారు. నాట్ ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో, ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ కూడా వాళ్ళు బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్. అవును, మీరు 1.2% ఎక్స్పెన్స్ రేషియో తీసిన ఫండ్ తీయండి, ఇవాళ టుడే దే ఆర్ గివింగ్ 18%, 19% CAGR. ఎక్స్పెన్స్ రేషియో 0.8 ఉన్నాయి కూడా మీ పెర్ఫార్మెన్స్ చూస్తే 14%, 13%. ఇప్పుడు క్వాలిటీ కమ్స్ ఎట్ ద కాస్ట్ కదండి. సో ఫండ్ మేనేజర్ క్వాలిటీ ఉందంటే సో హీ విల్ చార్జ్. ఫండ్ మేనేజర్ ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నాడో డెఫినెట్ గా కాస్ట్ పడుతుంది. అవును పడుతుంది కదండి. మీరు చూడండి 14 వచ్చిన CAGR కి 18 వచ్చిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి రిటర్న్ లో? 4% డిఫరెన్స్ ఎంత ఉంటుంది? అది ఇంపార్టెంటా? ఈ చిన్న ఎక్స్పెన్స్ రేషియో ఇంపార్టెంటా? అవును. అలాగే మీకు ఎప్పటికో టైమ్లీ గైడెన్స్. ఇప్పుడు మనం జర్నీ చేస్తాం సార్, జర్నీ 10,000తో మొదలు పెట్టాం SIP. అట్ ద ఏజ్ ఆఫ్ మీకు నాకు తెలిసి ఒక 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. అవునవును. ఇంకొక 20 ఏళ్ళు జర్నీ చేస్తాడు. ఈ 20 ఏళ్ళలో అతను పెంచుకోవాలా? అవును. SIP పెంచుకుంటాడుగా, స్టెప్ అప్ అవ్వచ్చు, లేకపోతే కొంత లంసం ఎప్పుడో వచ్చింది కొంత ఇన్వెస్ట్ చేసుకుంటాడు. ఈ 20 ఏళ్ళు ఎవరు గైడ్ చేస్తారు? ఇన్హెరెంట్లీ యువర్ హైరింగ్ యువర్ మెంటార్. అవును, అంతే కదండి. అది 1000 రూపాయలు పెట్టినా నీకు మెంటారే, 1 lakh ఇన్వెస్ట్ చేసినా మెంటారే. అది అడ్వాంటేజ్ కదండి. సో అది మనం గమనించాలండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. సో మనకి ఆ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం ఏ ఫండ్స్ లోకి వెళ్ళాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలాంటి ఫండ్స్ మనం సిచ్యుయేషనల్గా మనం యాడ్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి మీరు అన్ని మల్టీ క్యాప్ మల్టీ అసెట్లోకి వెళ్తుంటారు. అవును. సో ఆ సిచ్యుయేషన్ బట్టి టర్న్ అవ్వటము ఇవన్నీ మనకు గైడెన్స్ దొరుకుతుందండి. సో అంతేగాని ఆ ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో అనేది చూడొద్దండి. అండ్ ఇంకోటి మనం ఇందాక మాట్లాడినట్టు యూనిట్స్ అనేది కూడా అక్యూములేట్ అవుతాయి, ఎక్కువ యూనిట్స్. అవును, మీరు వెళ్ళి చూడండి. అంటే మనకి ఏది సపోర్టింగ్ ఉందో అదే చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో, ఇప్పుడు ఎక్సెల్ షీట్ అనేది ఒకటి అలవాటు అయిపోయింది సార్. సో ఎక్సెల్ షీట్ లో ఇది ఒక 100 రూపాయలు ఎన్నేవి, ఇది ఒక 100 రూపాయలు ఎన్నేవి, దీన్ని -1%, ఇది -1.5%. సో చేస్తే ఇది 0.5%. సో ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 20 years, 8 lakhs డిఫరెన్స్. సో ఎక్సెల్ షీట్ లో చూడడం అనేది మనకి అలవాటు మారుతుంది కదండి. 100 రూపాయలు అక్కడ ఉంటే ఇది 90 రూపాయలు ఉండొచ్చు, మేబీ ఇది 120కి వెళ్ళొచ్చు, ఇది 106 రావచ్చు. దాన్ని బట్టి మీకు యూనిట్స్ కూడా మారుతుంటాయి కదా, యూనిట్స్ కూడా అక్యూములేట్ అవుతుంటాయి కదా. యూనిట్స్ ఎడిషన్ కూడా మీకు లాంగ్ రన్ లో కార్పస్. అయితే ఇదే విషయము ఇంకొకటి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక యూట్యూబరే. నేను ఆయన అంటే ఫస్ట్ టైం ఒకసారి కలిసినప్పుడు ఏంటంటే సార్, ఆయనకు ఒక 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. నేను 0 అప్పుడు. సో తర్వాత నేను యూట్యూబ్ ఇది వీడియో చేసుకుంటూ పోయా కదా, ఒకనొక టైంలో నాకు కలిసాడు. అంటే నాకు మేబీ 1 year తర్వాతనే కలిసినట్టున్నాడు. సో కలిసినప్పుడు నేను ఎడిటర్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే, నేను ఎడిటర్ని పెట్టుకొని నేను ఓన్గా చేసుకుంటానని చెప్తాను. ఇప్పటికి కూడా అతను ఓన్గానే చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు మన రీసెంట్గా ఆయన ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి 2 ఎడిటర్స్ ఉన్నారు. సో మనం ఒక 45,000 శాలరీ ఇస్తున్నాం. సో లాస్ట్ 2 years నుంచి ఒక 45,000 శాలరీ అంటే ఇప్పుడు దగ్గర ఒక 11 లక్షలు, దగ్గర 11 లక్షలు 2 సంవత్సరాలు. ఇంకా నేను ఒక 10 years 15 years చేశాను అనుకోండి, సో దాదాపు అది కోట్లు దాటిపోతుంది. అంటే ఐఎమ్ లూజింగ్ crores of rupees బై పేయింగ్ శాలరీస్. ఎక్సెల్ షీట్లో చూడండి అసలు ఎంత అద్భుతము. అంటే నేను ఓన్గా చేసుకుంటే నాకు 1 కోటి రూపాయలు మిగులుతాయి కదా సార్, కోటి అని మిగులుతాయి. సో ఎక్సెల్ షీట్లో చూసినప్పుడు ఎంత బాగుంటుందంటే నేను ఎంత సేవ్ చేయగలుగుతాను. బట్ ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు అతను
అతను ఇంకా 1.5 ఫాలోవర్స్ దగ్గర ఉన్నాడు, మనం 4.5 ఫాలోవర్స్ దగ్గర ఉన్నాం. సో అంటే ఆ టైంలో సో వెన్ యు ఆర్ గెటింగ్ ద టైం, అంటే ఓన్లీ నువ్వు డబ్బులు చూస్తున్నావు తప్ప సో ఎంత టైం మిగులుతుంది ఆ టైంలో మనం వేరే పని చేస్తున్నాం కదా. అండ్ మనం ఓవరాల్గా మనం డెవలప్ అవుతున్నాము ఆ టైంలో, ప్లస్ ఇంకా మనం కంటెంట్ పెంచుతున్నాము, ఇంకా మన కస్టమర్కి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. సో ఇది చూస్తామా, లేకపోతే ఓన్లీ ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ చూస్తే ఇదే ఉంటుంది. సో అందుకని సో చాలామంది ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్, నేను కూడా ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఫస్ట్ ఎక్సెల్ షీట్లో చూపిస్తాను. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది, అరే భలే చెప్పాడు కదా, అసలు ఏమి పట్టాడురా బాబు అనుకుంటాను. ఓకే సరే వీడికి బాగా నాలెడ్జ్ ఉంది అనుకుంటారు ఎవరైనా చూసిన వాళ్ళు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇదే అనమాట. సో ఇక్కడ ఈవెన్ రియల్ లైఫ్లో కూడా వెన్ యూ హ్యావ్ ద లీవరేజ్, యూజ్ ఇట్. లీవరేజ్ ఉన్నప్పుడు మన పని ఇంకొకటి చేస్తుంటే మనం ఎందుకు ఆ పని చేయడము, ఆ టైంలో వేరే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక మేడం నాకు అంటే చాలామంది డైలాగ్ ఇది, అంటే ఈ మధ్య ఒక మేడం అనమాట సార్, ఇప్పుడు అంటే ఐటీలో అన్నమాట, ఆమె మంచి శాలరీ ఉంది. ఆమె చెప్పిన డైలాగ్ ఏంటంటే, సార్ మేము ఇప్పుడు ఏఐ వచ్చినాక మేము చాలా స్ట్రెస్లో ఉన్నాం, చాలా టెన్షన్స్లో ఉన్నాం, అసలు మా ఇన్వెస్టర్ మీరు చూసుకోండి సార్, మాకు సంబంధం లేదు, మేము ఏఐ మీద ఫోకస్ చేసుకోవాలి, ఏఐ నేర్చుకోవాలి, మాకెందుకు సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఎందుకు, మేము ఇంత ఎస్ఐపి చేస్తాం. ఆమె 5 lakhs ఎస్ఐపి చేస్తుంది సార్ ఎవ్రీ మంత్. సో అంటే ఈ వాల్యూ ఎడిషన్ అనేది చాలా మంది గ్రహించారు, చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది గ్రహించారు. అది ఐటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే జనరల్గా వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ ఒక 3 గంటలు సిస్టమేట్ స్పెండ్ చేస్తారు దీని మీద. ఈ రోజు మార్కెట్ ఏమవుద్ది, రేపు ఏమవుద్ది, టెక్నికల్స్ ఏంటంటే ఈ 3 గంటల్లో 1 గంటన్నర మనం మన స్కిల్ ఎన్హాన్స్ చేసుకుంటే మనకు ఒక 3 years తర్వాత తెలియకుండానే మన రోజులు వ్యానిష్ అవ్వటం మొదలు పెట్టుద్ది. అప్పటికి మన స్కిల్ అప్డేట్ లేకపోతే ఇబ్బంది కదండి. మీరు ఇన్కమ్ ఉంటేనే మీరు ఏమైనా చేయగలరు, ఇన్కమ్ లేనిదే మీరు ఇన్వెస్ట్మెంట్ లో ఏమీ చేయలేరు. సో ఇన్కమ్ ఇంప్రూవ్ చేసుకునే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి, అంతేగాని మనం దీని మీద పెట్టి దీని మీద మనం స్టడీ చేసి కొత్త విషయాలు ఏదో కనుక్కోవడం. కొత్త విషయాలు ఏముంటాయండి, అంతే. అవును, కొత్త విషయాలు మనం కనుక్కునేది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. ఒక మీరు అన్నట్టు లెవరేజ్ ని వాడుకోవాలి. 2 టైంని మనం దేనికి వాడుకుంటున్నాం, ప్రొడక్టివిటీ దేనికి వాడుకుంటున్నాం, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రోజు ఒక 10,000 20,000 ఎస్ఐపి చేస్తున్న వ్యక్తి ఆయన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఆ 20,000 40,000 ఎస్ఐపి, 40,000 ₹1,00,000 ఎస్ఐపి ఇది చేసుకుంటూ పోతే అతను ఎంత వెల్త్ క్రియేట్ చేయగలుగుతాడు. ఇక ఇప్పుడు ఆ 20,000 ఆ 10,000 20,000 ఎస్ఐపినే నేను 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతాను ఇదే ఎక్సెల్ షీట్లో చేసుకుంటూ కూర్చుంటే. మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే జనరల్గా పర్సెప్షన్ ఎలా ఉంటుందండి అండి, నేను ఈరోజు ఒక 15,000 ఎస్ఐపి చేస్తున్నాను, 15,000 ఒక 15 సంవత్సరాలు చేస్తాను, 20 ఏళ్ళు చేస్తాను. ఓకే, నాకు అప్పుడు 1,40,00,000 1,30,00,000 వస్తుంది, సరిపోద్ది అనుకుంటాను. కానీ అది సరిపోదండి, సరిపోదు. మీకేం సరిపోతుంది అంటే మీరేం చేస్తున్నారు, ఈ రోజు ఉన్న వాల్యూకి ఆ రోజు మ్యాచ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా వెల్త్ మీరు జనరేట్ చేయట్లేదు. అవును, ఎక్స్ట్రా వెల్త్ జనరేట్ చేయాలంటే మధ్యలో మీరు ఏదో ఒకటి ఫండ్స్, స్టాక్స్, బాండ్స్ ఏదో ఒక దానిలో మీరు కొంత అడిషనల్ అమౌంట్ పెట్టాలంటే ఖచ్చితంగా శాలరీ పెరగాలి. సో దాని మీద ఫోకస్ పెట్టాలి, కానీ వీటి మీద ఫోకస్ పెడితే మనకు అవ్వదండి. అందుకని ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదో ఒక మీరు అన్నట్టు 10,000 పెట్టేసారి నా లైఫ్ టైం సరిపోతుంది అనుకుంటారు, కానీ సరిపోతుంది. ఆ రోజు ఉన్న ఎక్స్పెన్సెస్ మనం క్యాల్కులేట్ చేస్తే ఓకే, బట్ ఈజ్ నాట్ గుడ్. ఇట్ ఈస్ ఓకే కంపేర్ టు బ్యాంక్, ఇట్ ఈస్ ఓకే. ఆ కాంపౌండింగ్ లో కొంత బెనిఫిట్ అయ్యారు, బట్ లివింగ్ స్టాండర్డ్ పరంగా చూసుకుంటే అవును లైఫ్ స్టైల్ సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మ్యాచ్ అవ్వదు. సో అక్కడ మనం చేయాలంటే శాలరీ పెంచుకుంటానే రావాలి, పెంచుకోవాలంటే స్కిల్ అప్డేట్ చేసుకోవాలి, అంతే తప్ప మనం ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకున్నాం అనుకోండి, నా కటింగ్ నేనే వేసుకుంటా, ఓకే నా షర్ట్ నేనే ఐరన్ చేసుకుంటా అంటే అట్లా. మీరు స్టార్టింగ్ లో ఒక డైలాగ్ చెప్పారు సార్, ఏది మల్టిపుల్ ఆపర్చునిటీ ఏదో చెప్పారు డైలాగ్, ఒకటి అది చాలా బాగా మంచి డైలాగ్ చెప్పారు. అది ఇన్వెస్ట్మెంట్ గివ్స్ ఆపర్చునిటీస్ ఇన్ కాంపౌండింగ్, ఓకే, ఇన్కమ్ గివ్స్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో మల్టిపుల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ టైం మనం ఎంత చేస్తామనేది ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించామనేది, మన ఇన్కమే ఇంపార్టెంట్. సో వెన్ యూ హ్యావ్ ఇన్కమ్ యూ కెన్ ఇన్వెస్ట్, వెన్ యూ డోంట్ హ్యావ్ ఇన్కమ్
ఇప్పుడు ఇలా ఆలోచించండి, సపోజ్ నా కెరియర్ నేను 35లో ఉన్నా అండ్ నేను ఒక 70,000 సంపాదిస్తున్నా, రైట్? ఈ 70,000ని నేను ఇదిగో ఎట్లా శ్రీనివాస్ గారిని కలిసా. ఆయన చెప్పారు, బాబు నువ్వు ఒక 20,000 పెట్టుకో, నువ్వు ఇంకా 35లోనే ఉన్నావు, నీకు ఇంకా పిల్లలు ఖర్చు స్టార్ట్ అవ్వలేదు, ఒక 20,000 పెట్టుకున్నారు, రైట్? 20,000 పెట్టుకుని నా పని నేను చేసుకుంటున్నాను. 40కి వచ్చేటప్పటికి నేను 1,00,000 శాలరీకి వెళ్ళా. ఓకే. మళ్ళీ మిమ్మల్ని కలిసా, ఏం చేయమంటారు సార్ అని ఓవర్ ఫోన్ సజెషన్ అడిగా. కాదు అమ్మా ఇల్లు కొనుక్కో, నువ్వు 40కి వచ్చావు కదా, రైట్? అక్కడ ఒక 40,000 50,000 నేను పెట్టుకున్నా. మళ్ళీ నేను 45కి వచ్చా, ఒక 2-2.5 లక్షలు ప్యాకేజ్కి వెళ్ళా. ఎవ్రీవేర్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై పొజిషన్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే, రైట్? 50కి వచ్చా. మధ్యలో మీరు ఏదో సలహా ఇచ్చారు, రిటైర్ అయిపోయా. ఇప్పుడు నా దగ్గర ఒక సెక్యూరిటీ ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు ఫండ్స్ ఒక 2 కోట్ల వాల్యూ నాకు కార్పొరేట్ ఫండ్స్ లో ఉంది. ఇంకేదో మీరు చెప్పారు సజెషన్, ఇది ఒకటి. ఈ 35లో నేను ట్రేడింగ్కి వచ్చా, రోజు 3 గంటలు ట్రేడ్ చేస్తున్నా, నెలకు ఒక 20,000 పోగొడుతున్నా. ఏంటి ఇట్టా 3 ఏళ్ళు నడిచింది, జాబ్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, జాబ్ మానేసి అవసరం అయితే నేను ట్రేడింగ్ చేస్తాను డిసైడ్ అయిపోతా. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. మీరు అన్నట్టు ఇందాడ నా ఇన్కమ్ పెంచుకుంటూ నేను ఒక ప్లాన్ చేసుకుంటా. 2 నేను వీటిలో ఫోకస్ చేసి అనవసరమైన వాటిలో ఫోకస్ చేసి దాని లాస్లు ఎప్పుడు కవర్ చేయాలి? అవును సార్, ₹1,00,000 పోయింది సార్. ₹1,00,000 కవర్ చేయాలంటే 10% ప్రాఫిట్లు ఎన్ని తీయాలి? 10 తీయాలి. అంటే 10 సార్లు మీరు సక్సెస్ అవ్వాలి. అవును. ఒక లాస్ని మీరు కవర్ చేయడానికి 10% ప్రాఫిట్ మీరు తీయాల్సి వస్తే 10 సార్లు సక్సెస్ అవ్వాలి. 20% తీస్తే 5 సార్లు సక్సెస్ అవ్వాలి. అవును. సో ఎంత టైం పడుతుందండి? ఇదంతా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ సార్, ఒక పర్సన్ ఉన్నాడు, అతను డేటా అనలిస్ట్, సమ్ డేటా ఏదో, సో 2,80,000 శాలరీ సార్ ఇప్పుడు. సో 35 years ఏజ్. సో అతను 25 years నుంచి జాబ్ చేస్తున్నాడు, అంటే 10 years నుంచి జాబ్ చేస్తున్నాడు. సో అతని టార్గెట్ ఏంటంటే, అప్పుడు 25 years నుంచి ఆయన చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఆయన నెట్వర్క్ అంటే 2,80,000 శాలరీ ఉందంటే మేబీ స్టార్టింగ్ లో ₹1,00,000 దాకా ఉండొచ్చు, మేబీ ఒక 2-3 ఏళ్ళలోనే పెరుగుండొచ్చు. ఇప్పుడు అతని నెట్వర్క్ 0. ఇప్పుడు అతని దగ్గర బ్యాంక్ లో ఉన్నది 0. ఎందుకు 0 అంటే, అతను చేస్తుంది ఏంటి అంటే, ఇంకోటి అతను మేనేజ్ చేసుకోలేదు. ఎందుకు మేనేజ్ చేసుకోలేదు ఏంటంటే, అతని టార్గెట్ ఏంటంటే ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదించాలి, వాటితోనే ఇంకా అది వాటిలో అంటే అవి ఉంటే వాళ్ళు బ్యాంకులు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు, అప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే తొందరగా షార్ట్ టర్మ్ లో నేను ఒక 5 కోట్లు సంపాదించాలి, లేదంటే 10 కోట్లు సంపాదించాలి. ఆ టార్గెట్ ఎంత పెట్టుకున్నా మనకు చెప్పలేదు కానీ, బట్ ఆయన చూస్తుంటే అదే అనమాట, షార్ట్ టర్మ్ లో డబ్బులు కొట్టాలి, కొట్టేసి మేనేజ్ చేసుకుందాం అనుకున్నాను. 10 సంవత్సరాలు ఇటు ఒకటి మ్యారేజ్ కాలేదు, నెంబర్ 1. నెక్స్ట్ అతను టార్గెట్ ఫుల్ఫిల్ కాలేదు. సో ఏం చేస్తున్నాడు అంటే, 10 సంవత్సరాలు అంటే ట్రేడింగ్, అంటే కొడితే కుంభస్థలం కొట్టాలి అనే ఉద్దేశంతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ప్యాసివ్ ఇన్కమ్ కాదండి, మ్యూచువల్ ఫండ్స్ ప్యాసివ్ ఇన్కమ్ కాదు. మనకు ఒక నెరేషన్ స్టార్ట్ చేశారు, ప్యాసివ్ ఇన్కమ్ కాదండి. ఇవి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక వెల్త్ క్రియేషన్, ఒక కార్పస్ క్రియేషన్. మనం రిటైర్ అయినాక అప్పటికే మనం ఒక లాంగ్ జర్నీలో క్రియేట్ చేసుకునే ఒక వెల్త్ టూల్, ఇది ఒక అసెట్ క్లాస్. అంతేకాని దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ కాదండి, రైట్? నేను ఇంకో కొంతమందిని చూసా, దీన్ని ట్రేడ్ చేసేవాళ్ళని కూడా చూసా. ₹18 ఎన్ఏవీలో కొని ₹20 ఎన్ఏవీలో అమ్మేవాళ్ళని చూసా. 70 పైసలు కూడా ట్రేడ్ చేసిన వాళ్ళని చూసా నేను. ఇంకా మరి నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు సార్, అది వేరే విషయం. సో ట్రేడింగ్ ఈజ్ నాట్ ఎ ప్యాసివ్ ఇన్కమ్, ఇట్స్ ఎ సీరియస్ జాబ్. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ సీరియస్ జాబ్ అది. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండదండి, వెల్త్ క్రియేషన్, రైట్? ఇప్పుడు మనం ఒక ఇల్లు కొంటామండి, ఇల్లు 20 ఏళ్ళ తర్వాత ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. ఇల్లే కొని అమ్మేవాళ్ళు వేరు, వాళ్ళు వేరు. అంతేకాని మనం ఇల్లు కొంటున్నామంటే దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ కింద చూడం కదా, అదొక అసెట్, ఫిజికల్ అసెట్. ఒక ఫిజికల్ అసెట్ ఒక 10 years 20 years మనం ఉంటాము, దాని తర్వాత దానికి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, వీటిని మనం ప్యాసివ్ ఇన్కమ్స్ కింద చూడకూడదండి. అంతేకాని ట్రేడింగ్లో నేను రోజుకు 10,000 సంపాది, ఇప్పుడు మీరు అన్న పాయింట్ 2,80,000 అంటే పర్ డే ఎంత అండి అతనికి జీతం? పర్ డే దాదాపు
సరే 3 లక్షలు తీసుకోండి, 3 లక్షలు తీసుకొని రోజు 10,000 కదా. నేను ఇప్పుడు 13,000 అంట, 12,000 అంట రఫ్లీ. ఎందుకు ఆ 8 రోజులు వీకెండ్ కొట్టి 12,000 నిజంగా 12,000 తీయగలడు అతను. 12,000 తీయలేనప్పుడు అతను జాబ్ చేసుకోవటం బెస్ట్ కదా. అంతే. మన డే ఇన్కమ్ ఇవాళ మన స్కిల్ సెట్కి మన డేకి 12,000 సంపాదిస్తున్నాం అండి, రైట్. ఈ 12,000 కూడా తీయలేనప్పుడు మనం ట్రేడింగ్ వచ్చి ఏం చేయాలి? సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మన క్యాలిక్యులేషన్ ఉండాలి, మన ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోవాలి.